ఏపీలో హై వోల్టేజ్ ఎన్నికల హిట్. తాడేపల్లి నుంచి మరికొందరు ఎమ్మెల్యేలకు పిలుపు. రాయలసీమ జిల్లాలపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్న సజ్జల మిథున్ రెడ్డి. ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి కట్ చేస్తారు? టికెట్ ఇవ్వని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సజ్జల మిథున్ రెడ్డి బుజ్జగింపులు. సీఎం జగన్ సొంత జిల్లా నుంచి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డికి పిలుపు. సీఎం జగన్తో రఘురామరెడ్డి భేటీ. టికెట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి కబురు వస్తుందేమో అని కంగారు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పడంతో తమ నెంబర్ వస్తుందేమో అని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ఖరారుపై ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం జగన్ 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్లో అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎటు చూసినా సరే ఏపీలో ఎన్నికలకు మరో 3 నెలలు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో 11 మంది సిట్టింగ్ల స్థానాలను మార్చిన సంగతి తెలిసిందే. మిగతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతుంది. మరో 45 మంది జాబితా సిద్ధం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలు పదిలమో కాదో అని టెన్షన్ పడుతున్నారు. ఇకపోతే కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డికి పిలుపు వచ్చింది. సీఎం జగన్ ఆయనతో భేటీ అయ్యారని తెలుస్తుంది. ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత ఉందని, ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయని ప్రచారం ఉంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు, వయసు పైబడడం అనేక రకాల కారణాలతో ఆయనకు సీట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే రఘురామరెడ్డి మాత్రం నా టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని, తన కుమారుడు నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని వైసీపీ పెద్దలకు చెప్పినట్లు టాక్ వినబడుతుంది. మరి సీఎం జగన్ మైదుకూరు సీటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.